నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేములకు చేరుకోనున్నారు. అక్కడ ఎస్జిడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్నెస్ లైటింగ్ సంస్థ రెండో యూనిట్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో చర్చ జరిపి స్థానికులకు ఉపాధి అవకాశాలపై హామీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఉదయం 11:30 బయలుదేరి నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండకు వెళ్లనున్నారు. అక్కడ జిల్లా అభివృద్ధి కోసం పలు కొత్త కార్యక్రమాలను ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రహదారి నిర్మాణం, తాగునీటి సౌకర్యం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల విస్తీర్ణత వంటి పథకాలను కూడా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 2:30 బెందరపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో సాక్షాత్కారం జరపనున్నారు. ఇక గృహ ప్రవేశం అనంతరం పైలన్ ఆవిష్కరణ చేసి లబ్ధిదారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు, సమస్యలను విననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద గృహ కలను నిజం చేయడానికి కట్టుబడి ఉందని ఆయన మరోసారి హామీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు చంద్రగొండ మండలం పరిధిలోని దామరచెర్లలో నిర్వహించే ప్రజా సభలో పాల్గొని విస్తృతంగా ప్రసంగించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇక స్థానిక ప్రజల సమస్యలపై కూడా స్పందించి తగిన హామీలు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక సాయంత్రం 4 గంటలకు చంద్రగొండ హెలిప్యాడ్ కు చేరుకొని తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరుతారు. సాయంత్రానికల్లా సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.